చంద్రబాబు సర్కార్ అక్రమ చెరసాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం నికార్సైన జర్నలిజం విడుదల కాబోతోంది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేఎస్ఆర్ అక్రమ అరెస్టుకు సంబంధించి ఆయనను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, అంతకంటే ముందు ఒక్కసారి మనం తెలంగాణ సంబంధించినటువంటి ఎడిషన్లలో ప్రధానమైన వార్తలను ఒకసారి చూద్దాం. సాక్షి దినపత్రిక ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా, ప్రైవేటు కాలేజీల జమా ఖర్చులపై నివేదిక ఇవ్వాలన్న సీఎం, టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో తేలిందేమిటంటూ ప్రశ్న, అధ్యయనం తర్వాత చూద్దామని వ్యాఖ్య, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష, గురుకులాలకు తాళాలు, అధికారుల తీరుపై ఆగ్రహం అనే వార్త చూడొచ్చు. అదే సమయంలో ఇక అసెంబ్లీ పదవులు ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు, సామాజిక ప్రాంతాల వారీగా సమీకరణలపై దృష్టి, ఖాళీగా చీఫ్ విప్ పదవి, ఇటీవల 2 విప్పులు ఖాళీ, చీఫ్ విప్గా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం, లేదంటే బీసీ విప్లకు ప్రమోషన్ అనే వార్త కనిపిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుకు సంబంధించిన వార్త 3.64% పెంపు, 2023 జనవరి 1 నుంచి వర్తింపు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 30.03%కి చేరిన మొత్తం డిఏ. ఇక ఏసీబీ కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్లో కేసులో జారీ, సోమవారం విచారణకు హాజరు కావాలన్న అధికారులు, వాస్తవానికి మే 28నే విచారణకు హాజరు కావాలని, మే 28న నోటీసులు, విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానన్న కేటీఆర్, ఫార్ములా ఈ కార్ రేసులో 54.89 కోట్లు దుర్వినియోగమైనట్లు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు సర్కార్ అక్రమ చెరసాల నుంచి ప్రజాస్వామ్యం నికార్సైన జర్నలిజం ఈరోజు విడుదల కాబోతోందని అన్నాను కదా, దానికి సంబంధించిన వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో సాక్షి దినపత్రిక. ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంప దెబ్బ, చంద్రబాబు సర్కార్కు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, వాక్ స్వాతంత్ర్యం హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ, జర్నలిస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం, తద్వారా ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించినట్లవుతుందని స్పష్టీకరణ, నవ్వడం నేరమా, నవ్వితే అరెస్టు చేసేస్తారా అంటూ మండిపాటు, నవ్వడం తప్పైతే మేము రోజు నవ్వుతూనే కేసులను విచారిస్తుంటామని వ్యాఖ్య, ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు, కొమ్మినేనికి బెయిల్ మంజూరు, తగిన షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టీకరణ. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి. ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్ట్ అన్నది తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదాహం. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనే వార్తను మనం చూడొచ్చు. అయితే ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలైతే తమకు తెలిసినటువంటి జర్నలిజం, వాళ్ళకి తెలిసిన జర్నలిజం అదే కదా, ఎవరి వ్యాఖ్యలనైనా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మార్చేసుకుంటారు. ఏం చేయాలన్నా అంతా వాళ్ళకు అనుకూలమే. సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్తే జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, డిబేట్లోని వారు చేయకూడదు, సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక అని రాశారు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఈ వీళ్ళ పెన్ను ఆ విధంగానే పనిచేస్తుంది కాబట్టి మనం ఇంతకంటే దాని గురించి మాట్లాడుకోవడం వృధా. అదే విషయాన్ని పాపం రామోజీరావు గారి ఆత్మ ఈనాడు దినపత్రిక కూడా అదే రాసింది.